హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ మదనపల్లి. నేను మీ శ్రీవాణి అండి. ఈరోజైతే సన్నని థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో, అది కూడా డబల్ పాదంతో ఈ వీడియోలో చూసేద్దాం. మనం లాస్ట్ వీడియోలో క్రాస్ పీస్ ఎలా తీసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు అదే క్రాస్ పీస్ని ఎలా జాయింట్ వేయాలి, థ్రెడ్ అందులో ఎలా పెట్టి సన్నని థ్రెడ్ పైపింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ఇలా క్రాస్గా ఉన్న పీసులు జాయిన్ చేయాలంటే చాలామంది తడబడుతూ ఉంటారు కదండి. దీనికోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. చూసారా, నేను ఈ కొసలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారా, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఇలా ఎల్ షేప్లో అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఒక మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఆ మూల నుంచి ఈ మూలకి ఇలా మార్కింగ్ వేసాను కదా, ఈ మార్కింగ్ నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. కుట్టు కూడా చిన్న కుట్టు అయితే పెట్టి వేసుకోండి. అలా పెట్టడం వల్ల కుట్టు ఊడకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక పాదం అంతా వదిలేసుకొని ప్లేసు తర్వాత కట్ చేసుకోవాలి. చూసారా, జాయింట్ ఎంత నీట్గా పడిందో. చూసారు కదా, ఇలా ఇంకొక పీస్ కూడా నేను జాయిన్ చేస్తాను చూడండి. చూసారా, సేమ్ ఇలానే మళ్ళీ ఎల్ షేప్లో పెట్టుకొని ఈ వారి నుంచి ఆ వారికి కుట్టయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత జాయింట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో వచ్చింది కదా. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఇందులో పెట్టి స్టిచ్ ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు నేనైతే ఇలా డబల్ పాదంతోనే అయితే పైపింగ్ అయితే వేస్తానండి. చూసారా, ఎవరైనా ఇలా డబల్ పాదంతో పైపింగ్ వేయడం రాకుండా ఉంటే కామెంట్ చేయండి. అది ఎలానో నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను. సో ఇప్పుడైతే చూడండి, క్లాత్ లోపలికి ఇలా పెట్టి మిడిల్లోకి పెట్టాలండి. క్లాత్ మిడిల్లోకి పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇలా అయితే సన్నగా, అంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడేలా చూసుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలండి. చాలా సింపుల్, చాలా నీట్గాను ఉంటుందండి ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల. మన బ్లౌజ్ మొత్తానికి కూడా పైపింగే కదండి లుక్నిచ్చేది. సో చూసారా, ఎంత సన్నగా థ్రెడ్ పక్కనే కుట్టు అయితే పడింది కదా. సో ఇలా మొత్తం కూడాను ఇలానే కుట్టయితే వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడైతే కట్ చేసేసుకొని, ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇది ఒక 1/2 ఇంచు పీస్ ఉంటే చాలండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా ఒక పాదం మందంతో క్లాత్ పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కూడాను కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, మొత్తం కూడా ఇలానే కట్ చేసేసుకోవాలి. చూసారా, నేనైతే మొత్తం ఇలానే థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత సన్నగా నీట్గాను వచ్చింది. చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో. సో ఇది లైనింగ్కి ఎలా అటాచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.